కథతో ఈరోజు మన ముందు హిస్టరీ చెప్పబోయే ఈవెంట్గా మారబోతుంది. ఒక్కడిగా వచ్చి ఒక్కటి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి సాధిస్తూ 1వ స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండి తెర ఇలా వేలిపోయాన పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు భాషలో పదాలు, వ్యాకరణంలో విశేషణాలు సరిపోవు. అన్నయ్య మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి కీర్తి గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలన్నయ్య? కళామ్మ తల్లి ముద్దు బిడ్డగా అంజనమ్మ కడుపున పుట్టిన దగ్గర్నుండా, లేక మంచితనాన్ని అనువనువునా నీకు పంచి పెంచిన నాన్నగారు వెంకట్రావు గారి పెంపకం దగ్గర నుంచా? అప్పటి ప్రాణం ఖరీదుకు తెలియదు నీ విలువగాని, నిన్న మొన్న నేడు రేపు ఎప్పటికైనా తెలుగు చిత్ర పరిశ్రమకు నీవే మెగా మహారాజు. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. విత్తు పెరిగి వృక్షమైనట్టు నీ ప్రయాణం ఇంతింతై అన్నట్టు ఎదిగి సినీ పరిశ్రమకు వటవృక్షమై నిలిచావు. నీ నీడలో ఒదిగి ఎదగడమే మా అందరి కర్తవ్యం. నీకు నీవే శిల్పిగా మారి నిన్ను నువ్వే వెలకట్టలేని శిల్పంగా చెక్కుకొని భావితరాలకు దిక్సూచివై నిలిచిన విజేతవు నువ్వు. నీ సినిమా స్టిల్ కోసం ఎదురు చూడటం, నీ సినిమా పాట వస్తే స్టెప్స్ వేయడం, నీ సినిమా రిలీజ్ అంటే చొక్కా చిరిగిన మొదటి ఆట చూడటం, నీ మాటే శాసనంగా నడుచుకోవడం, నువ్వు చెప్పే మార్గంలో నడుస్తూ పరులకు సహాయపడటం. ఒక మెగా అభిమానిగా ఇంతకు మించి ఏం చేయగలమన్నయ్యా? నేనే రాన్నయ్యా, భయ్యారే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా, పెంచింది నన్ను మీ అభిమానము, మీ తోడై ఉంటాను కలకాలము. వెండితెర ఇలవేల్పుల్లో నీదే అగ్రతాంబూలం. రికార్డ్స్ అనేవి నువ్వు బ్రేక్ చేయడం కోసమే ఉన్నాయా అన్నట్టుగా బ్లాక్ బస్టర్స్ అందించిన బాక్సాఫీస్ దొంగవి. పొగరు నా ఒంట్లు ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. విశ్వవ్యాప్తంగా ఉన్న నీ అభిమాన సోదరులకు నీ వాక్కే ప్రభంజనం. అందరిలోనూ మంచినే చూసే నీ మనసు ఓ చల్లని పవనం. ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగిన నీ జీవితం ఒక గ్రంథం. అవార్డులు సైతం నీ చెంతకు చేరి ఆనందపడతాయి. సినిమా పాత్రలు నిన్ను చేరితే శివతాండవమాడుతాయి. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజలే కాదు, సినిమాను అభిమానించే ప్రతి ఒక్కరూ నిన్ను పిలిచేది అన్నయ్య అని, నీకోసం అరిచేది జై చిరంజీవాని. సినీ కళామ్మ తల్లి చేసుకున్న పుణ్యమో, వెండి తెర రాసుకున్న కవనము, ప్రేక్షకుల కోసం దేవుడు పంపిన
నట విశ్వరూపమో 4 దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం చేస్తూ వెండి తెర సింహాసనం మీద గర్వంగా కూర్చున్న నిన్ను చూస్తుంటే మెగా ఫ్యాన్గా ఉన్నందుకు ఈ జన్మ ధన్యం కాదా? నేను ఫైటింగ్ వెళతాను. ఎప్పుడో చెప్పను. న్యాయం అన్యాయమైనప్పుడు కాలు చేయో తీస్తాను. అదెప్పుడో చెప్పను. ధర్మం అధర్మమైనప్పుడు. నటనలో ఎంత ఏకాగ్రతగా నిజాయితీగా ఉన్నావో సమాజ సేవలో కూడా అదే నిబద్ధత. మరి నీకు కాకపోతే ఎవరికన్నయ్యా రావాలి ప్రతిష్టాత్మక పురస్కారాలు? మా గుండెల్లో నిండిన మహారాజువి, తెలుగు సినిమా మగ మహారాజువి, మాస్కి ఇంద్రుడివి, క్లాస్కి మాస్టర్వి, సేవల్లో తెరిసా తల్లి వారసుడివి. అందుకే కదా భారత ప్రభుత్వం నీకు సగర్వంగా అందించింది పద్మ విభూషణ్ పురస్కారం. నీకు దక్కడమే ఆ పురస్కారానికి మెగా సత్కారం. అన్నయ్య, ప్రకృతి ఉన్నంత వరకు తరగదు నీ కీర్తి, మా ఊపిరి ఉన్నంత వరకు ఆగదు నీ స్ఫూర్తి. 4 దశాబ్దాలకు పైన సగర్వం. విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి. పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి శుభాకాంక్షల్ని తెలియచెప్తోంది మన ఆపరేషన్ వ్యాలంటైన్స్ టీమ్.